మహాభారతం మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, అహింస పరమో ధర్మ అన్నాడు. అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే అహింస అన్నాడు. అసలు అహింస అంటే ఏంటి? హింసించకుండా ఉండటం. ఎవరిని హింసించకుండా ఎలా ఉంటావు నువ్వు? ఒక మనిషి జీవితం చూసుకోండి. ఇవాళ మనం ఒంటి మీద బాగా ధగధగలాడేటువంటి ఒక వస్త్రం ధరించాలి అని అంటే ఓ పట్టు వస్త్రం పోతాను తీసుకొని. పట్టు ఎలా వస్తుందండి? ఆ పట్టు అనేటువంటి దారాన్ని నీకు ఇచ్చేటువంటి పురుగులను హింసించబట్టి కదా నీకు అది వచ్చింది. తీయగా మామిడి పళ్ళు తిని అబ్బా ఎంత బాగున్నాయో ఆనందిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది మామిడి పండు? పాపం సంవత్సరాల తరబడి ఒక చెట్టు ఒక కాయని తయారు చేసి పోషించుకొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని చక్కగా తయారు చేస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం? పుటుక్కుమని కోసుకొని వచ్చేసి హాయిగా తినేస్తున్నాం మనం. ఇది హింస అహింస? ఈ అహింస అనేటువంటి దానికి 4 రకాలైన ఎగ్జంప్షన్స్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటవి? దేశానికి సంబంధించి, కాలానికి సంబంధించి, జాతికి సంబంధించి, సమయానికి సంబంధించినటువంటి అహింసలు అన్నాడు. దేశానికి సంబంధించినటువంటి అహింస అంటే అర్థం ఏమిటి ఇది అని అంటే, ఏమండి నేను మా ఊళ్ళో ఉంటే ఓ మేకనో ఓ గొర్రెనో కోసుకొని తింటాను, కానీ ఏదన్నా ఓ తిరుపతికో కాశీకో వెళ్తే అక్కడ మాత్రం నేను ఈ మాంసాహారం ముట్టుకోనండి అంటాడు ఒక ఆయన. మరి ఇక్కడ తింటే తప్పు కానప్పుడు అక్కడ తింటే తప్పు ఎట్లా అయ్యింది? కాకూడదుగా. 2 చోట్లను ఒకే విధంగా ఉండాలిగా. నువ్వు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో తిన్నావు అదే మాంసాహారాన్ని, అదే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు తినటం లేదు దాన్ని. అది తప్పు అంటున్నావు. ఎలా తప్పు అయ్యింది ఇది అని అంటే, ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎగ్జంప్షన్, మనకు మనం ఇచ్చుకునేటువంటిది. కానీ అహింస అనేటువంటిది అలా ఉండకూడదు. ఎక్కడైనా సరే నువ్వు దేన్ని హింసించకుండా ఉంటే అది అహింస అవుతుంది. లేదండి మా ఊళ్ళో మాత్రం మటన్లు చికెన్లు అన్నీ తింటాను నేను, ఒక కాశీకో శ్రీశైలానికో లేకపోతే ద్వారకా మధుర గయా ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు మాత్రం నేను ముట్టుకోను అంటే ఇక్కడ సమయానికి, ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జంప్షన్ తీసేసుకుంటున్నావు నీ అంతట నువ్వు. వాస్తవానికి నువ్వు ధర్మాన్ని, అహింసాన్ని పాటించటం లేదు అక్కడ అంటాడు. ఇక రెండవది ఎలాంటిది అని అంటే, సమయానికి సంబంధించినటువంటి ఎగ్జంప్షన్, కాలానికి సంబంధించినటువంటి. ఏమిటి కాలానికి సంబంధించిన విషయం అని అంటే, అయ్యా నేను పగలుపూట అంటే ఈరోజు గురువారం కదా, గురువారం నాడు నేను మాంసం ముట్టనండి, శనివారం నాడు నేను ఇది తీసుకోనండి, మిగతా రోజులైతే తినచ్చా, మిగతా రోజులైతే మరొక జీవిని నువ్వు హింసించచ్చా, అలా హింసించటం అనేటువంటి తప్పు కాదా అన్న ప్రశ్నలు వేసుకుంటే ఇవన్నీ కూడా తప్పులే. కాబట్టి ఎప్పుడూ కూడాను అటువంటి మినహాయింపులు మనం ఇవ్వకూడదు. అలా మినహాయింపులు ఇచ్చుకోకుండా పాటించేటువంటి అహింసే వాస్తవమైన అహింస. పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు నేను చెయ్యనండి, మిగతా అప్పుడు చేస్తాను అంటే సమయానికి సంబంధించినటువంటి ఎగ్జంప్షన్ ఉండకూడదు అన్నాడు.